మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ కిమ్స్ శిఖర హాస్పిటల్స్. మన లంగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇండియాలో కోవిడ్కి ముందు కోవిడ్కి తర్వాతగా డిఫైన్ చేసుకోవచ్చు. కోవిడ్కి ముందు చాలా తక్కువగా ఉన్నాయి, కానీ కోవిడ్ తర్వాత ఈ పొల్యూషన్ వల్ల చాలా ఫ్రీక్వెంట్గా ఇప్పుడు పల్మనాలజీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో కిమ్స్ శిఖరాలో మేము ప్రత్యేకంగా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్స్క్లూజివ్ పల్మనాలజీ టీమ్, అంటే ఒక కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, ఒక ఇంటర్వెన్షన్ పల్మనాలజిస్ట్, ఒక చెస్ట్ థొరాసిక్ సర్జన్ అండ్ మినిమల్ ఇన్వేజివ్ థొరాసిక్ సర్జన్, వీళ్ళందరినీ టీమ్గా ఏర్పాటు చేసాం. టోటల్ 5 మెంబర్స్ ఆఫ్ టీమ్ ఆఫ్ పల్మనాలజీ డాక్టర్స్ ఉన్నారు. దాంతోపాటు ఇంకొక 5 మెంబర్స్ ఆఫ్ క్రిటికల్ యూనిట్కి సంబంధించిన టీం ఉన్నారు. వీళ్ళందరూ కలిసి లంగ్కి సంబంధించిన ఏ చిన్న ప్రాబ్లం అయినా, ఏ పెద్ద ప్రాబ్లం అయినా, ఎంత కాంప్లికేటెడ్ ప్రాబ్లం అయినా, ఎంత చిన్న ప్రాబ్లం అయినా చాలా కొత్త టెక్నిక్స్తో, అధునాతమైన పరికరాలతో దాని మీద ఎక్స్క్లూజివ్గా దాని మీద రీసెర్చ్ చేసి, స్టడీ చేసి వాటిని చాలా సింపుల్గా దాన్ని సాల్వ్ చేస్తున్నారు. సో వీఆర్ అప్రిషియేటింగ్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ 2 కేసులు కూడా చాలా కాంప్లికేటెడ్ కేసులు, అందరూ డీల్ చేయగలిగేది కాదు. చాలామంది వాటిని డీల్ చేయలేక సంవత్సరాల తరబడి మందులు వాడుకుంటూ, ప్రాబ్లమ్ ఫేస్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్ అంతా ఇంకా అట్లా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూనే ఉంటాయి. కానీ అట్లాంటిది వెరీ మినిమల్లీ ఇన్వేజివ్ ద్వారా, అంటే చాలా చిన్న హోల్, వ్యాట్స్ అంటే చిన్న హోల్ వేసి లోపల చెస్ట్ లోపలికి వెళ్ళి లంగ్లో ఉన్న ప్రాబ్లం తొలగించారు. చాలా అద్భుతంగా తొలగించి మా పేషెంట్స్ ఇద్దరిని 2-3 రోజుల్లోనే రికవరీ చేసి వాళ్ళ మిగిలిన లైఫ్ చాలా సింపుల్ చేశారు. సో కంగ్రాచులేటింగ్ దెమ్ ఫర్ దేర్ టీమ్ ఎఫర్ట్. అండ్ అదే కాకుండా సర్జికల్ పార్టే కాకుండా లోపల నుంచి లోపల లంగ్ బ్రాంకోస్కోపీ ద్వారా, ఈబస్ ద్వారా లోపల నుంచి లోపలికే బయాప్సీలు చేయడం, లోపల నుంచి లోపలే సింపుల్గా క్లియర్ చేయడం, ఎంతో కాంప్లికేటెడ్ అండ్ క్లిష్టమైన కేసులను కూడా చాలా సింపుల్గా చేస్తున్నారు. సో ఈ ఫెసిలిటీస్ని మిగతా వాళ్ళు కూడా, మిగతా గుంటూరు, విజయవాడ మొత్తం పరిసర ప్రాంతాల్లో కూడా మందే బెస్ట్ టీం అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. సో ఈ పల్మనాలజీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ కిమ్స్ శిఖరాకి వచ్చి ఆ ఫెసిలిటీస్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలని అందరికీ తెలియజేసుకుంటున్నాం. నా పేరు డాక్టర్ అనూష, సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ కిమ్స్ శిఖర గుంటూరు. 70 సంవత్సరాలు మా పేషెంట్ దీర్ఘకాలికంగా ఆయాసంతో బాధపడుతూ, ఒక నెల నుంచి ఆయాసం అనేది ఎక్కువ అవ్వటం, నడిచినా తన దినచర్యలు చేసుకోవటంలో ఇబ్బంది పడుతూ వచ్చారు. వచ్చినప్పుడు సిటీ స్కానింగ్ అది చేయగా ఊపిరితిత్తుల్లో గాలిపొర పట్టడం, నీమోథొరాక్స్, దాంతోపాటు ఊపిరితిత్తుల్లో మల్టిపుల్ బుల్లే అంటారు, అంటే గాలి బుడగలు ఎక్కువగా ఉండటం గమనించాం. కుడి పక్కన ఉన్న పెద్ద బుల్ల ఏ రోజైనా చితికే అవకాశం ఉంది. సో దాన్ని తొలగిస్తే మంచిది, మళ్ళీ ఈయనకి ఇటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుందనే ఆలోచనతోటి డాక్టర్ గారికి రిఫర్ చేయడం జరిగింది. డాక్టర్ గారు వ్యాట్స్ అనే కొత్త ప్రక్రియ ద్వారాగా మినిమల్ ఇన్వేజివ్, అంటే చిన్న ఇన్సిషన్ 5 సెంటీమీటర్స్ ఇన్సిషన్ ద్వారాగా ఈ సర్జరీ చేయడం జరిగింది. చేసిన తర్వాత పేషెంట్కి ఆయాసం అనేది, దీర్ఘకాలికంగా ఉన్న ఆయాసం అనేది ఇప్పుడు తెలియట్లేదు. తన దినచర్యలు చేసుకోగలుగుతున్నాడు. రోజుకి ఒక అరగంట దాకా సునాయాసంగా నడిచి తన దినచర్యలు చేసుకోగలుగుతున్నాడు. ఇటువంటి పేషెంట్స్ ఎవరంటే దీర్ఘకాలికంగా స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు, సిఓపిడి ప్రాబ్లంతో బాధపడే వాళ్ళల్లో తరచుగా లోపల గాలి బుడకలు చేరుకోవటం అనేది గమనిస్తూ ఉంటాం. అటువంటి వాళ్ళకి ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ ద్వారాగా బుల్లెక్టమీ చేయటం అనేది కొత్తగా వచ్చిన ప్రక్రియ. నేను డాక్టర్ ఖాజా అబ్దుల్ మొయిన్ బేగ్ని. నేను చీఫ్ థొరాసిక్ కన్సల్టెంట్ సర్జన్, ఎంసీహెచ్ మినిమల్ యాక్సెస్ సర్జరీ ఫ్రమ్ ఎయిమ్స్ న్యూఢిల్లీ. సో మేడం గారు చెప్పినట్టుగా ఈ ఊపిరితిత్తుల ఇబ్బంది వల్ల మన దగ్గర రావడం జరిగింది. మేడం గారు చెప్పినట్టుగా ముందు పాతకాలంలో, అంటే ఈవెన్ ఇప్పుడు కూడా చాలా వరకు థొరకోటమీ, అంటే మనకి ముందు నుంచి వెనకాల దాకా పెద్ద కోత చేసి ఆపరేషన్ చేయడం జరిగేది. ఇప్పుడు ఏంటంటే అత్యాధునిక పరికరాలు రావడం వల్ల ఇప్పుడు మనం చేసే వ్యాట్స్ అనే పద్ధతి, వ్యాట్స్ అంటే వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ సర్జరీ అనే ఈ పద్ధతిలో చేయడం జరిగింది. దానికి ఇంకా అడ్వాన్స్గా యూనిపోర్టల్ వ్యాట్స్, అంటే ఒక 5 నుంచి 6 సెంటీమీటర్లు కోతలో ఆపరేషన్ కూడా అయిపోతుంది. ఆపరేషన్ తర్వాత ఇబ్బంది లేకుండా పేషెంట్ డిశ్చార్జ్ చేయడం కూడా అవుతుంది. ఈ పద్ధతి వల్ల చేయడం వల్ల మనకి పేషెంట్కి నొప్పి తక్కువ ఉంటుంది. ఆపరేషన్ తర్వాత 1-2 రోజులు డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అదే థొరకోటమీ అంటే మొత్తం పెద్ద కోత చేయడం వల్ల పేషెంట్ ఒక 5 నుంచి 10 రోజుల దాకా హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత కూడా ఇబ్బందులు అనేది చాలా ఎక్కువ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఇది మొట్టమొదటిసారిగా మన యూనిపోర్టల్ వ్యాట్స్ అనేది మన కిమ్స్ శిఖర గుంటూరులో చేయడం జరుగుతుంది. పేషెంట్ 3వ రోజు డిశ్చార్జ్ చేసాము. పేషెంట్ అంతా బాగానే ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. మన పేషెంట్ దీనివల్ల ఏంటంటే ఆపరేషన్ తర్వాత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అనేది కూడా చాలా తక్కువలో రావడం జరుగుతుంది. ఈ 70-year-old పేషెంట్లు యాజ్ ముందు చెప్పినట్టుగానే థొరకోటమీ అనే ఇన్సిషన్ చేయడం వల్ల ఆపరేషన్ తర్వాత లంగ్లో ఇన్ఫెక్షన్లు రావడం,
ఈ కోత కోసిన చోట పెద్ద ఇన్ఫెక్షన్లు రావడం, దీనివల్ల ఆ మనిషి అనేది ఒక 10-15 రోజులు ఆ బెడ్ మీద ఉండడం ఈ ముందు జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఈ యూనిపోర్టల్ వ్యాట్స్ అంటే ఒక 5 నుంచి 6 సెంటీమీటర్ల కోతతో ఆపరేషన్ అంతా చేసేసాం ఈయనకు కూడా. సో దీనివల్ల ఏంటంటే 3వ రోజు 4వ రోజు పేషెంట్ లేచి నడవడం, ఆపరేషన్ అయిన 10 రోజులకే ఆయన మళ్ళీ ఆయన పని ఆయన చేసుకోగలడం అనేది జరుగుతుంది. సో ఇది మనం చేసిన ఈ ఇద్దరు పేషెంట్లో మనం చేసిన ఆపరేషన్. మెయిన్ ఏంటంటే యూనిపోర్టల్ వ్యాట్స్ మనకి మన పల్మనాలజీ డిపార్ట్మెంట్ ఉండడం వల్ల, అలానే మనకి అనస్థీషియా టీము, దాంతోపాటు స్ట్రాంగ్గా ఉన్న మనకు క్రిటికల్ కేర్ టీం ఉండడం వల్ల మనం కిమ్స్ శిఖరాలు ఈ ఆపరేషన్ అనేవి చేయగలుగుతున్నాం. ఈ సాధారణంగా చిన్న ఆపరేషన్లు కాదు, మేజర్ ఆపరేషన్స్. కానీ టీమ్ ఎఫర్ట్ వల్ల అందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్ల పేషెంట్ రిజల్ట్స్ కూడా అంతే బాగా ఇవ్వగలుగుతున్నాం బేసికల్గా మనం. సో థ్యాంక్ యూ సో మచ్.